హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ బేబీ తులసి. ఇప్పుడు ఈ వీడియోలో చూపించి మనము క్రిమినల్ కోడ్స్ గురించి అయితే చదువుకుందాము. అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ క్రిమినల్ కోడ్స్ ఉంటాయి, వాటి లెవెల్స్ ఏంటి, ది టాప్ మోస్ట్ ఏంటి, లీస్ట్ ఏంటి, ఏ కోర్టు ఎంత ఫైన్ వరకు ఇవ్వగలదు, ఏ కోర్టు ఉరి శిక్ష వేయగలదు, ఏ కోర్టు ఎన్నేళ్ళ జైలు శిక్ష వేయచ్చు, ఎవరు ఎంతవరకు ఇవ్వచ్చు అనేది ఈ వీడియోలో మనం చదువుకుందాము. దీనికోసం నేను ఫ్లో చార్ట్ చూపిస్తాను, ఎందుకంటే మొత్తం వచ్చేసి 9 కోర్ట్స్ ఉంటాయి. మనం కింద నుంచి పైకి వెళ్దాము. ఫస్ట్ వచ్చేసి సెకండ్ క్లాస్ జ్యుడిషియల్, జేఎం అంటే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అనమాట. తర్వాత ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు, తర్వాత చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, తర్వాత అసిస్టెంట్ సెషన్స్ కోర్టు, తర్వాత సెషన్స్ కోర్టు లేకపోతే అడిషనల్ సెషన్స్ కోర్టు, లేదంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు అనమాట. ఇంకా సెషన్స్ కోర్ట్స్ పైన వచ్చేసరికి హైకోర్టు ఉంటుంది, హైకోర్టు పైన సుప్రీంకోర్టు. టోటల్ 9 ఉంటాయి అనమాట. సెకండ్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, అసిస్టెంట్ సెషన్స్ కోర్టు, ఈ 4 ఒకటి. పైన వచ్చేసి సెషన్స్ కోర్టు లేదు అనుకోండి, అడిషనల్ సెషన్ కోర్టు, లేదంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు అనమాట. సెషన్స్ కోర్టు పైన హైకోర్టు ఉంటుంది, హైకోర్టు పైన సుప్రీంకోర్టు ఉంటుంది. సో సుప్రీంకోర్టుని ఎవరు అపాయింట్ చేస్తారంటే నేషనల్ లెవెల్, ఓవరాల్ ఇండియాలో ఉంటుంది అనమాట. ఓవరాల్ ఇండియా కింద వర్క్ చేస్తుంది. హైకోర్టు అనుకో స్టేట్ లెవెల్లో ఉంటుంది, ఏపీ, తమిళనాడు, కేరళ, తెలంగాణ అలా అనమాట. అది సెషన్స్ కోర్టు, అడిషనల్ సెషన్స్ కోర్టు, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అయితే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటాయి. ఓకేనా. తర్వాత పనిష్మెంట్ వచ్చేసరికి ఈ నేషనల్ లెవెల్లో ఉన్న కోర్ట్స్, స్టేట్ లెవెల్లో ఉన్న కోర్ట్స్, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న కోర్ట్స్, ఈ 3 కోర్ట్స్ ఏ పనిష్మెంట్ అయినా ఇచ్చే అర్హత వాళ్ళకు ఉంది, ఇంక్లూడింగ్ ఉరి శిక్ష, డెత్ సెంటెన్స్ ఇచ్చే అర్హత కూడా వాళ్ళకు ఉంటుంది. ఇంకా వీళ్ళు వచ్చేసరికి మనకి సెకండ్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అయితే 1 year వరకు ఇవ్వచ్చు, 3 years, 7 years, 10 years. ఫైన్ వచ్చేసి వీళ్ళు ఎంతైనా ఇవ్వచ్చు. వీళ్ళంటే చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అంతవరకు ఎంతైనా ఇవ్వచ్చు. 1 కోటి, 2 కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు ఎంతైనా ఇవ్వచ్చు ఫైన్. అది వీళ్ళనుకో సెకండ్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ వీళ్ళైతే 10,000 ఇవ్వచ్చు, 50,000 వీళ్ళు ఇస్తారు. ఇంకొచ్చేసరికి కోర్ట్స్ ఆఫ్ ట్రయల్, ఇవన్నీ ఏంటి, ఒక్క సుప్రీంకోర్టు, హైకోర్టు కాకుండా మిగతా కోర్ట్స్ అన్ని కోర్ట్స్ ఆఫ్ ట్రయల్. అంటే ఇప్పుడు ఏదైనా ఇష్యూ జరిగితే అటు సైడ్ ఇటు సైడ్ వాళ్ళు కొట్టుకుంటారు కదా, అవన్నీ సీన్లు అన్నీ జరిగేది ట్రయల్స్లోనే. వాయిదాలు ఇవన్నీ లాస్ట్లో ఫైనల్ జడ్జిమెంట్కి సుప్రీంకోర్టుకి, హైకోర్టు ఇక్కడ నుంచి వస్తుంది. సో ఇది కోర్ట్స్ ఆఫ్ ట్రయల్, అన్ని ఇన్వెస్టిగేషన్స్ అన్నీ జరిగేది, ఎంక్వైరీలు, రికార్డింగ్ చేసేవి అన్నీ ఇక్కడ జరుగుతాయి అనమాట. ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేసరికి పైనుంచి వస్తుంది, సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి. సో దిస్ ఈజ్ అబౌట్ క్రిమినల్ కోర్ట్స్. సో ఇంకా కోర్ట్స్ ఆఫ్ ట్రయల్స్ వచ్చేసి ఇక్కడ వీటన్నిటిలో సెషన్స్ కోర్ట్ నుంచి సెకండ్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్ట్స్ వరకు ఇంతవరకు ట్రయల్సే జరుగుతాయి. ఒక్క సుప్రీంకోర్టు, హైకోర్ట్స్లో మాత్రమే అప్పీల్స్ జరుగుతాయి. అంటే ఏంటంటే ఇక్కడ అన్ని ట్రయల్స్ జరుగుతాయి, ఏదో ఒక జడ్జిమెంట్ చేస్తారు, ఆ జడ్జిమెంట్తో సాటిస్ఫై అవ్వలేదు అంటే పైకి వెళ్తారు, ఇక్కడ వెళ్తారు హైకోర్టుకి కానీ సుప్రీంకోర్టుకి కానీ. లేదంటే ఒక స్టేట్ గవర్నమెంట్ ఒక తీర్పు ఇచ్చి, ఇంకో స్టేట్ గవర్నమెంట్ ఇంకోటి తీర్పు ఇచ్చి, డిస్ప్యూట్ ఏదైనా 2 కోర్ట్స్ మధ్య డిస్ప్యూట్ జరిగినా కానీ కోర్ట్స్ ఆఫ్ అప్పీల్కి, ఈ పై కోర్ట్స్కి వెళ్తారు అనమాట. అక్కడ ఫైనల్ జడ్జ్మెంట్ అనేది మనకు దొరుకుతుంది. ఇంతకుముందు నీట్లో ఒక బిట్ ఇచ్చారంట, మర్డర్ కేసులో ట్రయల్స్ కండక్ట్ చేయాలి, ఏ కోర్టులో కండక్ట్ చేస్తారు అని చెప్పి. మర్డర్ కేసుకి పనిష్మెంట్ ఏమిస్తారు, డెత్ సెంటెన్స్ ఇస్తారు, అంటే ఉరి శిక్ష వేస్తారు, చంపేస్తారు అక్యూజ్డ్ని. సో చంపేస్తారు అంటే డెత్ సెంటెన్స్. సో డెత్ సెంటెన్స్ ఎవరెవరు ఇస్తారు, సుప్రీంకోర్టు ఇస్తుంది, హైకోర్టు ఇస్తుంది, సెషన్స్ కోర్టు ఇస్తుంది, అడిషనల్ సెషన్స్ కోర్టు ఇస్తుంది, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇస్తుంది. సో దాంట్లో ట్రయల్స్ అన్నాడు. ట్రయల్స్ అన్నప్పుడు ఏం చేస్తారంటే, మనకు అడిగింది క్వశ్చన్లో ఏంటి, ట్రయల్స్ కండక్ట్ చేయాలని. ట్రయల్స్ సుప్రీంకోర్టులో, హైకోర్టులో జరుగుతాయంటే జరగవు. సో వాటిని ఎలిమినేట్ చేయాలి. మిగతావి సెషన్ కోర్టు, అడిషనల్ సెషన్ కోర్టు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు, ఈ 3 ఏ ఆప్షన్ ఉంటే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మ్యారో 8th ఎడిషన్లోది అనమాట. సో ఎవరికైనా